కమింగ్ బ్యాక్ టు దిస్ ఈ సీన్ అయినప్పుడు ఏంటంటే ప్రెస్ మన జేఆర్సీ ఫంక్షన్ హాల్ అయింది అది. ఫస్ట్ డే పెద్దగా అనిపించలేదు. సెకండ్ డే ఎప్పుడైతే ఆయన పర్టికులర్ మాట్లాడారో అలాగా ఒక క్యారెక్టర్ నేమ్ డైలాగ్లో వచ్చిందో, బయట ఇండస్ట్రీ ఫ్రెండ్స్ చెప్తే డిపార్ట్మెంట్ వల్ల చెప్పాను మరి ఇంకా డెఫినెట్లీ అని మీద మారిపోతుంది. ఎందుకంటే ఒక హీరో నోటి నుంచి డైలాగ్ ఫామ్లో ఆ క్యారెక్టర్ పేరు వచ్చిందని డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదొక ట్రాన్స్లో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఏంటి బాబు నేను ఇంత ఇలాంటి అంటే అలాంటి స్టార్తో అంత కాంబినేషను అందులో ఆ టైంలో ఏంటంటే మీడియా చాలా సమ్ ఇష్యూస్ అవుతున్నాయి. సో బాగా క్యారెక్టర్ అనేది ఇప్పుడు కూడా మీమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం వెరీ రీసెంట్లీ వాళ్ళ హ్యాండిల్ మర్చిపోయాను. కోర్ట్ రిలీజ్ అయిన తర్వాత డ్రాగన్ సినిమాలో ఫాదరు, కోర్ట్ సినిమాలో ఫాదర్, ఇద్దరు ఫాదర్స్ పెట్టి కింద మన ప్రకాష్ రాజ్ గారిది సీతమ్మ వాకిట్లో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఉంటుంది కదా, మహేష్ బాబు గారిని ఒకవైపు నా వెంకటేష్ గారిని పెట్టి ఆయన ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తారు కదా, మనుషులంతా ఒకటేరా అని చెప్పి. అదే సేమ్ అలాగే ఏంటంటే ఫాదర్స్ అందరూ మంచోలేరా అని చెప్పి. సో అక్కడ ఫోటో వాడింది కూడా ఇప్పుడు కోర్ట్ సినిమాలో వాడలేదు, సేమ్ శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్ ఆ ఫోటో వాడారు అక్కడ. సో అంత జనాలు ఏంటంటే అంటుండిపోయింది. ఇన్ని ఇయర్స్ అని ఏంటంటే మైండ్లో రాజశేఖర్ కాదు, కోర్టు కాదు, శుభోదయం సుబ్బారావు అని ఫిక్స్ అయిపోయారు అందరూ. అంత బాగా నాకు అప్లోజ్ వచ్చింది ఆ క్యారెక్టర్.